మిఠాయి తయారు చేసే దుకాణంలో ఏ విధంగా మిఠాయి తయారు చేస్తారో నేర్చుకున్నాడు. తర్వాత ఒక స్వీట్ షాప్ కూడా పెట్టుకున్నాడు. కానీ అది బిజినెస్ సరిగా నడవలేదు, అది మూసేయవలసి వచ్చింది. సో ఇటువంటి ఆర్థిక అంతలోనే అతను పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టారు. అంతలోనే ఈ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ భాటి, ఇతను కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి, రాజస్థాన్లో నాగౌర్ జిల్లా. అతనితో సంప్రదింపులు జరగడం, అతను కూడా కాటేదాన్లో వేరే బిజినెస్ పైన అక్కడ వచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది, నాకు కొంతమందితో పరిచయాలు ఉన్నాయి, నేను ఈ ఎండి ఏదైతే ఉందో దాన్ని సేకరిస్తాను, మనం ఇక్కడ మీకు ఉన్న లోకల్ నెట్వర్క్లో అమ్మడానికి సహకరించండి, మనం ఇద్దరు డబ్బులు సంపాదించవచ్చని ప్రతిపాదన పెట్టడంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు 2022లో. సో ఇవన్నీ కూడా సురేందర్ అండ్ హనుమాన్ అనే ఇద్దరు అదే జిల్లాకు చెందినవారు, వారు మెయిన్ పెడ్లర్స్. మాకు ఇంకా దొరకలేదు వారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో ఇంకా మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియలేదు. కానీ వారి ద్వారా ఈ పవన్ భాటి మరి అతని మిత్రుడు హేమ్ సింగ్, వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. అంటే వారిద్దరి దగ్గర హనుమాన్, సురేందర్ దగ్గర కొని ఇక్కడ నాగౌర్ జిల్లా చెందిన వారు అందరూ దీన్ని ఇక్కడ జితేందర్ అనే వ్యక్తికి సప్లై చేయడం, అతను ఇక్కడ లోకల్ లెవెల్లో చాలామందికి కన్జ్యూమర్స్ ఉన్నారు, వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మనోజ్ అని నాంపల్లి, నరేష్ అని షాపూర్, హరేందర్ దేవడా అని షాపూర్, రామ్దేవ్ పచ్వా షాపూర్, ఉప్పలగూడ రాజా, వికాస్ నాంపల్లికి చెందిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు కన్జ్యూమర్స్గా పేర్లన్నీ బయటకు వచ్చాయి. జితేందర్ ఏం చేశాడంటే, మరి ఇటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలో చేరుతున్నాము, ఇటువంటి డేంజరస్ బిజినెస్ చేస్తున్నాం కనుక ఒక ఆయుధం ఉంటే బాగుంటుందని ఇతనితో పవన్ భాటితో డిస్కస్ చేసి ఒక 9mm పిస్టల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కొనడానికి దాదాపు 75,000 ఖర్చు చేసి ఒక 7 రౌండ్లు కొన్నాడు. దాంట్లో ఒకటి ఫైర్ కూడా చేసి చూసుకున్నాడు, ఇది కాటేదాన్ ఏరియాలోనో ఎక్కడో రిమోట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫైర్ చేసి చూసుకున్నాడు, ఇది పనిచేస్తుందా లేదా అని. ఇంట్లో పెట్టుకున్నాడు, ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా కీలకమైన ఆపరేషన్ చేసే సమయంలో ఇది పనికొస్తుందని. అంటే ప్లాన్స్ చాలా పెద్దగా ఉన్నాయని అర్థమవుతున్నాయి. సో ఈ విధంగా ఈ మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది. వారు కూడా మా అదుపులో ఇప్పుడు ఉన్నారు, అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనము ఒక సందర్భంలో డిమాండ్ సైడ్ ఆఫ్ ద నార్కోటిక్స్ కన్జంప్షన్ అండ్ సప్లై సైడ్ గురించి ఒకసారి మాట్లాడాం. అప్పుడు కన్జ్యూమర్స్ని కూడా కొంతమందిని అరెస్ట్ చేసి పంపించాం. ఇప్పుడు ఇంతమంది కన్జ్యూమర్స్ ఐడెంటిఫై అవుతున్న సందర్భంలో చట్ట ప్రకారం NDPS యాక్ట్లో సెక్షన్ 27A ప్రకారం 1 సంవత్సరం పనిష్మెంటే వారికి ఉంది. అంటే మీ అందరు తెలుసు, 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న కేసెస్లో పనిష్మెంట్ ఎక్కడైతే 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుందో అటువంటి కేసెస్లో రిమాండ్ చేయడానికి వీలు లేదు, ఓన్లీ నోటీస్ ఇచ్చి పంపించాలి. సో వీరందరికీ కూడా మేము ఏం చేస్తున్నామంటే, చట్ట ప్రకారం ఈ విధంగా ఉంది కనుక వారి తల్లిదండ్రులను పిలిపిస్తున్నాం. ఎందుకంటే వేరే విధంగా మనం చేయడానికి లేదు. తల్లిదండ్రులను పిలిపించి వారి ముందు వీరి వివరాలన్నీ పెట్టి వీరి గురించి చెప్పి, మరి మీ కొడుకు కూతురు అయినా ఎవరున్నా ఈ విధంగా తయారవుతున్నారు, మీరు జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళకు అవసరమైతే రీహాబిలిటేషన్ కోసం కూడా ఏవైతే సౌకర్యాలు అవసరమో అది కూడా మేము పూర్తి స్థాయిలో అందిస్తున్నాం. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. సప్లై డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి కన్జ్యూమర్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్, ఇప్పుడు వాళ్ళ కన్ఫెషన్ పైన మేము ఫోన్ డీటెయిల్స్ ఏవైతే వస్తాయో దాన్ని బట్టి మేము ఐడెంటిఫై చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసే సమయంలో BNSS యాక్ట్ ప్రకారం మేము ఏదైతే ఫాలో చేస్తామో కోడ్ ఆఫ్ CRPC ఏదైతే ముందు ఉండిందో దాని ప్రకారం ఇప్పుడు వీరిని ఈ విధంగా ట్రీట్ చేయవలసి వస్తుంది. సో